And problem number 26 and the average of age of a husband and wife at the time of their marriage was 25 years. A son was born to them 2 years after their marriage. The present average age of all the three of them is 24 years. How many years is it since the couple got married? వివాహం సమయంలో భార్యాభర్తల సగటు వయసు 20 సంవత్సరాలు. వివాహం అయిన 2 ఏళ్ల తర్వాత వారికి ఒక కుమారుడు జన్మించాడు. ఈ ముగ్గురు ప్రస్తుత సగటు వయసు 24 సంవత్సరాలు. అయితే జంట వివాహం చేసుకొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది అని క్వశ్చన్ చేస్తున్నాడు. అయితే ఇప్పుడు వివాహం నాడు వాళ్ళ యొక్క వయసు ఎంత? మనకి సగటు వయసు 25 కదా. 25 రోజులు ఎంత అంటే 50 కదా. 25 2 వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత? 50 ఇయర్స్ మన ఆన్సర్ అండి. అయితే ఇక్కడ మనకి చూడు, ఇక్కడ 2 ఇయర్స్ ఆఫ్టర్ అన్నాడు, 2 సంవత్సరాల తర్వాత +2 అంటే ఇక్కడ ఏమంటే ఒకళ్ళు 2 ఇయర్స్ అంటే ఇద్దరికి 4 ఇయర్సే కదా. అప్పుడు ఇట్ బికమ్స్ 54 కదా. ప్రజెంట్ వచ్చేటప్పటికల్లా వాళ్ళ యొక్క యావరేజ్ అనేది ఏముందంటే 24 ఇంటూ మెంబర్స్ పెరిగారు. 24 3 ఎంత అంటే 72 అయ్యారు. ఇప్పుడు 54 కాస్త 72 అయిందంటే ఎంత పెరిగింది? 18 కదా. ఆ 18/3 చేస్తే ఒకళ్ళకి 6 సంవత్సరాలు. అంటే ఇప్పుడు చూడు, బాబు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 6 ఇయర్స్ గడిచింది. బాబు పుట్టక ముందు ఇంకో 2 ఇయర్స్ ఉందండి. అంటే 2 + 6 అంటే ఎంత? మొత్తం 8 సంవత్సరాలే కదా. అంటే 26 ఆన్సర్ ఏంటంటే సి ఆప్షన్ మన ఆన్సర్ అనమాట. అది సి ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ ఆ తర్వాత 27 చూడండి. ఇవన్నీ కూడా రిమైనింగ్ కేసెస్ అమ్మా. నీకు రిమైనింగ్ కేసెస్ గురించి నేను ఆల్రెడీ క్లాస్లో చెప్పన్నాను. ఏ కంపెనీ ప్రొడ్యూసెస్ ఆన్ అన్ యావరేజ్ ఆఫ్ 4000 ఐటమ్స్ పర్ మంత్ ఫర్ ద ఫస్ట్ 3 months. హౌ మెనీ ఐటమ్స్ ఇట్ మస్ట్ ప్రొడ్యూస్ ఆన్ అన్ యావరేజ్ పర్ మంత్ ఓవర్ ద నెక్స్ట్ 9 months టు యావరేజ్ 4375 ఐటమ్స్ పర్ మంత్ ఫర్ ఓవర్ ద హోల్. ఒక సంవత్సరం మొదటి 3 నెలలకు నెలకు సగటున 4000 రూపాయలు 4000 వస్తువులను ఉత్పత్తి చేస్తుంది. మొత్తం 12 నెలలు సగటు నెలకు 4375 వస్తువులను ఉత్పత్తి చేయడానికి వచ్చే 9 నెలలు సగటున ఎన్ని వస్తువులను ఉత్పత్తి చేయాలి? ఇది క్వశ్చన్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ మనకి అంటే 4000 ఐటమ్స్ పర్ మంత్ అన్నాడు, 3 months అన్నాడు కదమ్మా. అంటే ఇప్పుడు ఇది 4000 ఐటమ్స్ ఎన్ని నెలలకి? ఇది 3 నెలలకి. ఆ తర్వాత 4000 చూడు, ఇక్కడ 4375 అన్నాడు, ఇది సంవత్సరానికి. అయితే ఇక మిగిలిన 9 months గురించి వాడు డిస్కషన్ పెట్టాడు. మరి చూడు, ఇక్కడ 4000 కాస్త 4375 ఏంటంటే ఎంత పెరిగింది? 375 కదా పెరిగింది. ఆ 375 ఇంటూ 3 చేయాలి. నీకు రిమైనింగ్ కేసు చెప్పేటప్పుడు చెప్పాను నీకు ఏమేమి చెప్పానంటే, ఇక్కడ ఉన్న గ్యాప్ కౌంట్ చేయాలని 4000 4375 375 డిఫరెన్స్. సో కాబట్టి ఇది 3 × 375 / 9 చేయాలి. సో కాబట్టి ఇక్కడ మనకి వచ్చే వాల్యూ చూడమ్మా, ఇది 4375 ప్లస్ 3 9లో 3 టైమ్స్ పోతే 375లో ఎన్ని టైమ్స్ పోతే 125 టైమ్స్ పోతాయి. 4375 + 125 చేయనమ్మా. ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత? 4500 ఆన్సర్. అంటే 4500 మన ఆన్సర్. అంటే 27కి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. 27కి ఫస్ట్ ఆప్షన్. 4000 కాస్త 4375 పెరిగిందంటే 375 ఇంటూ 3 / 9 చేయాలి. 3 9లో 3 టైమ్స్ పోతే 375లో 125 టైమ్స్ పోతే 4375 + 125 అంటే 4500 4500 రూపాయలు మన ఆన్సర్ అనమాట. ఆ తర్వాత 28 అండి. ప్రాబ్లం నెంబర్ 28 చూడు. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 30 స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ is 15 years. If 6 students of this class have the average of 16 years, then the average age of the remaining 24 students is కావాలి. ఒక తరగతిలో 30 మంది విద్యార్థుల సగటు వయసు 15 సంవత్సరాలు. ఈ తరగతి చెందిన 6 మంది విద్యార్థుల యొక్క సగటు వయసు 16 సంవత్సరాలు. అయితే మిగిలిన 24 మంది విద్యార్థుల యొక్క సగటు వయసు ఎంత అనేది కావాలి. అంటే 30 మంది ఉన్నారంటే ఓవరాల్ యావరేజ్ ఇచ్చాడు. ఓవరాల్ యావరేజ్ ఎప్పుడైనా మధ్యలో రాయాలని చెప్పాను నేను ఆల్రెడీ క్లాస్లో. 6 స్టూడెంట్స్ ఉన్నారంటే వాళ్ళ యొక్క సగటు ఎంత? 16. అయితే మిగిలిన 24 మంది యొక్క యావరేజ్ ఎంత అని అడిగాడు. ఇప్పుడు చూడు, ఇక్కడ మనం ఎలా తీసుకుంటాం? ఇలా కంపేర్ చేసినప్పుడు ఎలిగేషన్ రూల్ లాగానే తీసుకోవాలా. ఇప్పుడు ఇది 16 కాస్త 15 ఏంటంటే 1 తగ్గుతుంది. 1 × 6 అంటే 6. ఇటువైపు -6 అయితే ఇటువైపు కూడా -6 చేసి బై ఎంతమంది గురించి అడుగుతుంటే 24 మంది కాబట్టి /24 చేయండి. 6/24 1/4 కదా. 1/4 అంటే 1/4 సంవత్సరాలు 3 నెలలే కదా. 15 సంవత్సరాల నుంచి 3 నెలలు మైనస్ చేయండి. ఇది ఎంత? 14 సంవత్సరాల 9 నెలలు. 14 సంవత్సరాల 9 నెలల ఆన్సర్. సో కాబట్టి 28కి డి ఆప్షన్ ఆన్సర్ అనమాట. 16 కాస్త 15 ఏంటంటే 1 తగ్గుతుంది. అలా 1 × 6 అంటే 6 -6. 15 - 6 / 24. 6/24 అంటే 1/4 సంవత్సరం. 1/4 అంటే 3 నెలలు. 15 సంవత్సరాల నుంచి 3 నెలలు తీసేస్తే వచ్చేది 14 సంవత్సరాలు 9 నెలలు మన ఆన్సర్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 29 చూడండి. If the average temperature of the first 4 days of week was
39 degrees అన్నాడు, and the average temperature of the whole week was 40 degrees. Then what was the average temperature of the week of the last 3 days of a week అని అడుగుతున్నాడు. ఎప్పుడైనా హోల్ టెంపరేచర్ అనేది అంటే 7 days టెంపరేచర్ అని మిడిల్లో రాయాలా. 7 days టెంపరేచర్ అనేది 40 degrees అన్నాడు కదా, ఆ 40 degrees మధ్యలో మెన్షన్ చేయండి. సో ఫస్ట్ 4 daysకి వచ్చేపాటికి ఎంత ఉంటుంది ఇక్కడ మనకి 39 degrees కదా. ఆ తర్వాత రిమైనింగ్ 3 days గురించి అడుగుతున్నాడు. ఇది 3 days. చూడు ఇక్కడ 39 కాస్త 40 ఏంటంటే ఎంత పెరిగింది, 1 కదా పెరుగుతుంది. 1 into 4 అంటే 4 అండి. సో కాబట్టి ఇది 4 divided by 3 చేయాలి. అంటే ఈ వాల్యూ అయితే బట్టి ఇది ఎంత అంటే 41.3 41.3 degrees సెంటిగ్రేడ్ మన ఆన్సర్ అనమాట. 39 కాస్త 40 ఏంటంటే 1 పెరిగింది. 1 into 4 అంటే 4 4/3 చేయాలి. వాల్యూ ఎక్కువ 41.3 29కి సి ఆప్షన్ మన ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 30 చూడు. The average of 80 boys in a class is 50 years అన్నాడు. In a class is 50 years. The average age of a group of 15 boys is 16 years. Average age of another 25 boys is 14 years అన్నాడు. What is the average age of the remaining boys is కావాలి. అంటే 80 మంది బాయ్స్ ఉన్నారంటే వాళ్ళ యొక్క సగటు 15 అన్నాడమ్మా. ఆ తర్వాత the average of age of a group of 15 boys is 16 years అన్నాడు. 15 బాయ్స్ ఉన్నారంటే వాళ్ళ యావరేజ్ 16 అన్నాడు. అండ్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ another 25 బాయ్స్ ఈజ్ 14 years. అయితే వాట్ ఇస్ ద యావరేజ్ ఆఫ్ రిమైనింగ్ బాయ్స్ అన్నారు. 80 మందిలో ఫస్ట్ 15 మంది రాసాను, తర్వాత 25 మంది అంటే ఇక పోగా మిగిలిన వాళ్ళు 40 మంది. మనకి ఇచ్చిన ఓవరాల్ యావరేజ్ ఎప్పుడు కూడా మిల్లులో మార్క్ చేయాలని నీకు ఆల్రెడీ చెప్పాను, దాని ప్రకారమే చెప్తున్నాను. ఇప్పుడు 16 15 ఏంటంటే 1 తగ్గుతుంది అంటే -15 అవుతుంది. ఆ తర్వాత 14 15 అయితే 1 పెరుగుతుంది, ఇక్కడ +25 అవుతుంది. -15 + 25 అంటే +10 కదా, ఇది +10/40 చేయాలి. సో 10/40 చేస్తే మనకి 0 0 క్యాన్సిల్ అయిపోవటం వల్ల ఇది ఏమవుతుందంటే 15.25 15.25 ఆన్సర్ అండి. 30కి ఆన్సర్ అంటే సి ఆప్షన్ ఆన్సర్ అనమాట. 16 15 అయిందంటే 1 తగ్గాలి. 1 ఇంటూ 15 అంటే ఎంత 15. 14 కాస్త 15 అవ్వాలంటే ఎంత పెరగాలంటే 1 పెరగాలి. 1 ఇంటూ 25 అంటే 25. సో కాబట్టి 25 నుంచి 15 మైనస్ చేసి 10. ఇది ఎవరంటే మిగిలిన వాళ్ళతో భాగారం చేయాలా. 10/40 చేస్తే వచ్చే వాల్యూ ఎంత 15.25 ఆన్సర్ అంటే 30కి సి ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ 31 చూడమ్మా. ప్రాబ్లం నెంబర్ 31 చూడ. ద మీన్ మంత్లీ శాలరీ పే టు 75 వర్కర్స్ ఇన్ ఏ ఫ్యాక్టరీ is 5680. ద మీన్ శాలరీ ఆఫ్ 25 ఆఫ్ దమ్ ఈజ్ 5400 అండ్ దట్ ఆఫ్ 30 అదర్ ఈజ్ 5700 అన్నాడు. ద మీన్ శాలరీ ఆఫ్ రిమైనింగ్ అన్నాడు. మొత్తం వచ్చింది చూడు. ఇక్కడ మనకి ఎంతమంది వర్కర్స్ ఉన్నారు, 75 వర్కర్స్ యొక్క మీన్ వాల్యూ ఎంత ఇచ్చాడు వాడు 5680 ఇచ్చాడు. దానిలో 25 మెంబర్స్ యొక్క వాల్యూ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు వాడు 5400 ఇచ్చాడు. 30 మెంబర్స్ యొక్క యావరేజ్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు 5700 ఇచ్చాడు. అంటే ఇక్కడ 55 అయిపోతే ఇంకా రిమైనింగ్ ఎంత మనకి 55 అయిపోతే ఇంకా ఉన్న వాళ్ళు 20 మెంబర్స్. ఆ 20 మెంబర్స్ గురించి అడుగుతున్నాడు. ఓకే ఇదే. సో ఇక్కడ క్యాలిక్యులేషన్ చూడడానికి మనకి ఇప్పుడు మనం అడుగుతున్నప్పుడు ఇక్కడ 5400 5680కి డిఫరెన్స్, 5700కి అండ్ 5680 డిఫరెన్స్ చేసి క్యాలిక్యులేషన్ చేయాలి. సో ఇక్కడ చూడ ఇక్కడ మనకి ఇది క్యాలిక్యులేషన్లో ఇది చూడమ్మా. ఇక్కడ మనకి ఈ యొక్క వాల్యూలో 5400కి 5680కి డిఫరెన్స్ ఎంత 280 కదా. ఓకే 280 × 25 చేయాలి. ఓకే 280 × 25 అంటే 4 × 25 అంటే 100 100 × 70 అంటే మనకి 7000 పెరుగుతుంది. ఇక్కడ ఇది +7000 అనే లెక్క. ఇప్పుడు ఇక్కడ 20 తగ్గుతుందమ్మా. ఇక్కడ చూడ ఇక్కడ ఇది 20 తగ్గుతుంది అంటే ఇక్కడ మనము 600 మైనస్ చేయాలి. 7000 నుంచి 600 మైనస్ చేస్తే చూడగా 7000 నుంచి 600 మైనస్ 6400 కదా. సో కాబట్టి దీన్ని రాసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత రాస్తాము 5680 ప్లస్ 6400 డివైడ్ బై 20 చేయాలన్నట్టు. 0 and 0 క్యాన్సల్ అయితే 2 అనేది దీనిలో ఎన్ని టైమ్స్ పోతే 320 టైమ్స్ పోతే ఈ వాల్యూ చాలా సింపుల్గా ఎంతకు సమానం అవుతుంది 6000 మన ఆన్సర్ అన్నమాట. అంటే 31కి బి ఆప్షన్ ఆన్సర్ అన్న. ఓకేనా. 5400 కాస్త 5680 అయిందంటే 280 280 × 25 అంటే 7000 5700 5680 అంటే 20 × 30 అంటే 600 7 నుంచి 600 మైనస్ చేసి 6400 డివైడ్ బై 20 చేయాలా. వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 6000 ఆన్సర్. 31కి బి ఆప్షన్ ఆన్సర్ అన్న. నెక్స్ట్ 32 చూడమ్మా. ప్రాబ్లం నెంబర్ 32. 16 children are to be divided into 2 groups A and B of 10 and 6 children respectively. The average percentage marks obtained by the children of group A is 75 and the average percentage mark of all the 16 participants is 7600. What is the average
యావరేజ్ పర్సంటేజ్ మార్క్ ఆఫ్ చిల్డ్రన్ ఆఫ్ గ్రూప్ బి అని అడుగుతున్నాడు. 16 మంది పిల్లల్లో 10 మరియు 6 మంది పిల్లల్లో ఏ మరియు బి గ్రూపులుగా విభజించాలి. గ్రూప్ ఏ పిల్లల యొక్క పొందిన సగటు శాతం మార్కులు 75 మరియు మొత్తం 16 మంది పిల్లల్లో సగటు శాతం మార్కులు 76. గ్రూప్ బి పిల్లల యొక్క సగటు శాతం మార్కులు ఎంతో కావాలి. ఎప్పుడైనా ఓవరాల్ యావరేజ్ మధ్యలో రాయమన్నా కాబట్టి సగటు శాతం మార్కులు 76 ఉంది కదా, ఆ 76ని మధ్యలో రాశారు. ఏ అనే దానిలో చూడక మనకి ఇప్పుడు వాడేమన్నాడు మనకి మొదటి ఏ గ్రూపులో ఉన్న వాళ్ళు 10 మెంబర్స్ అన్నారు. ఓకే, 10 మెంబర్స్ అన్నాడు. ఆ 10 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత ఇచ్చాడు, 75 ఇచ్చేసి 6 మెంబర్స్ యొక్క యావరేజ్ కావాలన్నాడు. 75 కాస్త 76 ఏంటంటే ఎంత పెరిగింది, ఒకటే కదా మనకి పెరుగుతుంది. ఒకటి పెరగాలంటే 10 మందికి ఎంత పెరగాలి, 10 కదా పెరగాల్సింది. నువ్వేం చేయాలి, చాలా సింపుల్గా ఇటువైపు +10 అయితే ఇటువైపు కూడా కేవలం +10 రాయాలా. +10 డివైడ్ బై అడుగుతుంది రిమైనింగ్ పర్సన్సే కదా, బై 6 చేయాలి. 10/6 క్యాలిక్యులేషన్ చేయడం. అది 2 3లు 2 5లు. సో ఈ వాల్యూ విత్ ఈక్వల్స్ ఎంత అవుతుందంటే ఇది 77 2/3 77 2/3 మన ఆన్సర్ అనమాట. 77 2/3 ఆన్సర్ అంటే 32కి బి ఆప్షన్ ఆన్సర్ అండి. 32కి ఆన్సర్ ఏంటమ్మా, బి ఆప్షన్. రైట్. అంటే ఇప్పుడు 75గా 76 అయిందంటే 1 పెరిగింది. 1 × 10 అంటే 10/6 చేయాలి. 77 2/3 మన ఆన్సర్ అంటే 32కి బి ఆప్షన్ ఆన్సర్ అండి. నెక్స్ట్ 33 చూడు, ప్రాబ్లం నెంబర్ 33 చూడు. The average age of 7 boys sitting in row facing north is 26 years. If the average age of first 3 boys is 19 years and the average age of last 3 boys is 32 years. What is the age of the boy who is sitting in the middle of the row? ఇది కావాలి. సో చూడక మనకి ఇప్పుడు వాడు అడుగుతున్న పాయింట్ చూడ ఇక్కడ 7 బాయ్స్ ఉన్నారంటే వాళ్ళ యావరేజ్ 26. ఎప్పుడైనా మీన్ యావరేజ్ మధ్యలో రాయాలన్నా కాబట్టి 26 మధ్యలో రాసేసి. ఓకే, ఇది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 3 బాయ్స్ ఇస్ 19 అన్నాడు. ఫస్ట్ 3 బాయ్స్ యొక్క యావరేజ్ వచ్చేసి 19 అన్నాడు. యావరేజ్ ఆఫ్ లాస్ట్ 3 బాయ్స్ అన్నాడమ్మా, లాస్ట్ 3 బాయ్స్ వచ్చేసి 32 అన్నాడు. వాట్ ఇస్ ద ఏజ్ ఆఫ్ ది మిడిల్ బాయ్ అడిగాడు. చూడు ఇక్కడ 92 26 అవ్వాలంటే ఎంత పెరగాలి, 7 కదా పెరిగింది. 7 3 ఎంత 21 పెరగాలి. ఇక్కడ ఇది +21. 32 26 అవ్వాలని చూడు ఇక్కడ 32 26 అవ్వాలంటే ఎంత తగ్గాలి, ఇక్కడ మనకి 6 తగ్గాలి కదా. 6 3 ఎంత అంటే 18, ఇది 18 తగ్గాలి. సో ఇక్కడ మన క్యాలిక్యులేషన్ చూడడం ఇక్కడ మనకి ఇప్పుడు 26 + 21 - 18 చేయాలి. సో కాబట్టి ఈ వాల్యూ విత్ ఈక్వల్స్ ఎంత 29 ఇయర్స్ ఆన్సర్. సో కాబట్టి 33కి ఆన్సర్ అంటే సి ఆప్షన్ మన ఆన్సర్ అన్నమాట. ఓకే, రైట్. నెక్స్ట్ 34 అమ్మ, ప్రాబ్లం నెంబర్ 34 చూడు. ద యావరేజ్ మార్క్స్ అబ్టైన్డ్ బై 22 candidates in an examination are 45. The average marks of the first 10 are 55 and that of last 11 are 40. The number of marks obtained by the 11th candidate కావాలి ఇక్కడ. అంటే ఇక్కడ 22 candidates in an examination is 45 అన్నాడు కదా. 22 మంది క్యాండిడేట్స్ ఉన్నారంటే వాళ్ళ యావరేజ్ వచ్చేసి 45 అన్నాడు. ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ ఫస్ట్ 10 ఆర్ 55. ఫస్ట్ 10 ఆర్ 55, లాస్ట్ 11 ఆర్ 40 అన్నాడు. అదే ద నెంబర్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్డ్ బై ది 11th క్యాండిడేట్ అన్నాడు. అంటే మిడిల్లో ఉన్న వాడి యొక్క వాల్యూ అనేది ఎంత కావాలి. ఇది కూడా సేమ్ అండి. మనం ఎలా కంపేర్ చేస్తాం, 55ని 45తో కంపేర్ చేస్తాం, 40ని 45తో కంపేర్ చేస్తాం. సో ఇక్కడ మనకి డిఫరెన్స్ ఎంత, 10 10 ఎంత 100 అండి. ఇది 100+. ఆ తర్వాత 45 5 పెరిగింది. ఓకే, 5 పెరిగింది. సో చూడండి మనకి ఇప్పుడు 5 × 11 అంటే ఎంత 55, ఇది -55. ఓకే, రైట్. సో చూడండి మనకి ఇప్పుడు ఇక్కడ ఇది ప్లస్ అండి, అది ప్లస్, సో ఇది మైనస్. అంటే నేను ఏమనంటే ఇప్పుడు 45కి +55 చేయాలా, -100 చేయాలా, అలా చేస్తే వచ్చేది మన ఆన్సర్. అంటే ఏమైనా మిగులుతుందో, ఏం మిగలలేదు కాబట్టి 0 అండి. అంటే 34కి ఆన్సర్ అంటే ఏ ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. 34కి ఆన్సర్ ఏంటి, ఏ ఆప్షన్ ఆన్సర్. ఓకే, రైట్. 55 45 అంటే 10 అవుతుంది. 10 10 ఎంత అంటే 100. 40 45 అవుతుంది, 5 పెరుగుతుంది, 5 11 ఎంత 55. 45 + 55 - 100 చేస్తే వచ్చే వాల్యూ ఆన్సర్. సో కాబట్టి 34కి ఏ ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ 35, ప్రాబ్లం నెంబర్ 35 చూడండి. ద బ్యాటింగ్ యావరేజ్ ఫర్ 40 innings ఆఫ్ ఎ క్రికెట్ ప్లేయర్ ఇస్ 50 runs. హిజ్ హైయెస్ట్ స్కోర్ ఎక్స్క్లూడింగ్ హిజ్ లోయెస్ట్ స్కోర్ బై 172 runs అన్నాడు. If these 2 innings are excluded, the average of the remaining 38 innings is 48 runs అన్నాడు. The highest score of the player is కావాలి.
చూడు ఇక్కడ ఓకే. అంటే ఇక్కడ ఇచ్చిన పాయింట్ చూడు, క్రికెట్ ఆటగాడు 40 ఇన్నింగ్స్లకు బ్యాటింగ్ సగటు 50 పరుగులు. అతని అత్యధిక స్కోర్ అత్యల్ప స్కోర్కు మధ్య భేదము 172 పరుగులు. ఈ 2 ఇన్నింగ్స్లు మినహాయించిన మిగిలిన 38 ఇన్నింగ్స్ల యొక్క సగటు పరుగులు 48. అయితే ఆటగాడి యొక్క అత్యధిక స్కోర్ ఎంత కావాలి? ఆటగాడి యొక్క అత్యధిక స్కోర్ కావాలి. ఇప్పుడు చూడు ఇక్కడ వాడు చెప్పిన పాయింట్ ప్రకారం చూడమ్మా, ఇక్కడ ఇది నేను డైరెక్ట్ షార్ట్ కట్ చెప్తాను. 40 ఇన్నింగ్స్ యొక్క సగటు ఇచ్చాడమ్మా. 40 ఇన్నింగ్స్ యొక్క సగటు ఎంత ఇచ్చాడు? 50 ఇచ్చాడు. ఆ తర్వాత 38 ఇన్నింగ్స్ యొక్క యావరేజ్ కూడా మనకి ఇచ్చాడు. 2 తగ్గిందన్నాడు కాబట్టి 48 అయింది. ఓకే, అదే 40 ఇన్నింగ్స్ యొక్క యావరేజ్ 50. ఆ తర్వాత మినహాయించండి మిగిలిన 38 ఇన్నింగ్స్ల యొక్క సగటు ఎంత? 48 అన్నాడు. ఇప్పుడు చూడు ఇక్కడ 40 ఇన్నింగ్స్లు కాస్త 38 ఇన్నింగ్స్లో ఏంటంటే ఎన్ని ఇన్నింగ్స్ తగ్గుతున్నాయి? 2 కదా. 50 కాస్త 48 అయిందంటే 2 కదా. ఇప్పుడు మనకి ఏమనంటే తగ్గే వాల్యూస్ ఇంటూ చేయనమ్మా. 2 × 2 అంటే ఎంత? 4లో సగం ఎంత? 2 కదా. సో కాబట్టి ఇక్కడ మనకి లోయెస్ట్ నెంబర్ అనేది ఎంత అంటే 2. హైయెస్ట్ నెంబర్ ఎంత అంటే లోయెస్ట్ నెంబర్ కన్నా 172 ఎక్కువ కాబట్టి లోయెస్ట్ అయిన 2 + 172 క్యాలిక్యులేషన్ చేయండి. ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 174. 174 రన్స్ మన ఆన్సర్ అనమాట. 40 38లో 35 కంపేర్ 2, 50 48 డిఫరెన్స్ 2, 2 2 × 4, 4లో సగం 2. లోయెస్ట్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ 2. హైయెస్ట్ వాల్యూ ఎంత అంటే లోయెస్ట్ వాల్యూ కన్నా హైయెస్ట్ వాల్యూ 172 పరుగులు ఎక్కువ కాబట్టి 2 + 172 చేయాలా. వాల్యూ ఈజ్ ఈక్వల్ 174. 174 మనకు ఆన్సర్ అనమాట. 35కి డి ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 36 చూడమ్మా. 36 చూడు. ఇన్ ఏ క్రికెట్ ఆఫ్ 11 ద యావరేజ్ ఆఫ్ 11 players is 28 అన్నాడు. అవుట్ ఆఫ్ దిస్ ద యావరేజ్ ఆఫ్ 3 groups of 3 players each are 25 years, 28 years and 30 years respectively అన్నాడు. ఇఫ్ ఇన్ దీస్ గ్రూప్స్ ద కెప్టెన్ అండ్ ద యంగెస్ట్ ప్లేయర్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్ అండ్ ద కెప్టెన్ ఈస్ 11 years ఓల్డర్ దెన్ ది యంగెస్ట్ ప్లేయర్, వాట్ ఇస్ ద ఏజ్ ఆఫ్ ద కెప్టెన్ కావాలి. సో 11 players యొక్క ఓవరాల్ యావరేజ్ ఇచ్చాడు కదమ్మా. అక్కడ అది ఎంత ఇచ్చాడు వాడు? వాల్యూ అనేది 28 ఇచ్చాడు. ముగ్గురుతో 3 గ్రూపులు చేయమన్నా. 3 members, ఇక్కడ ఒక 3 members, ఇక్కడ ఒక 3 members. ఓకే, 3 members యొక్క యావరేజ్ 25 అంట, ఇంకో 3 members యొక్క యావరేజ్ 28 అంట, ఇంకొక 3 members యొక్క యావరేజ్ ఎంత? 30 అంట. ఓకే, ఇదే. సో చూడు ఇక్కడ ఇప్పుడు మనకి పెరిగిన వాల్యూ క్యాలిక్యులేషన్ చేద్దాం. పెరిగిన వాల్యూ క్యాలిక్యులేషన్ చేస్తామనుకో చూడు ఇక్కడ మనకి ఇప్పుడు ఈ 25కి 28కి మధ్య గ్యాప్ ఎంత? 3 3 3 ఎంత? 9. ఇక్కడ పెరిగేది ఏమీ లేదు కాబట్టి 0. చూడు ఇక్కడ క్యాలిక్యులేషన్ తీసుకున్నాం అనుకో చూడు ఇక్కడ మనకి 30 కాస్త 28 అయిందంటే ఎంత తగ్గుతుంది? ఇక్కడ 2 2 3 ఎంత? 6 తగ్గాలి. ఇక్కడ 2 persons ఉన్నారు కదా కాబట్టి మనం డైరెక్ట్గా యాడ్ చేయకూడదు. ఇక్కడ 28 ఉంది కదా, 28 2 ఎంత అంటే 56 + 3 చేయండి. వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత? 59 తీసుకోవాలా. సో అంటే 28 28 2 50 అంటే 28 అనేది ఇద్దరు యొక్క యావరేజ్ కదా. మిగిలిన ఇద్దరు ఉన్నారు. 28 రోజులు 56 + 9లోంచి 6 మైనస్ 3, 56 + 3 ఎంత? 59. సో ఇక్కడ ఉన్న వాల్యూలో చూడ మనకి ఇక్కడ ఇది 56, 50 + 3 59. ఇక్కడ మనకి అడిగింది కెప్టెన్ వైస్ అడిగాడు అనుకో. ఇప్పుడు వికెట్ కీపర్ క్యాన్సర్ అయితే 2 కెప్టెన్ ఈక్వల్స్ టు 60 70. అప్పుడు కెప్టెన్ ఈక్వల్స్ ఎంత? 35 కదా. సో ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ ఎంత? 35 మన ఆన్సర్ అనమాట. ఈ వాల్యూ అనేది మనం ఏం చేస్తామంటే 35 ఆన్సర్. సో కాబట్టి 36 ఆన్సర్ ఏంటంటే సి ఆప్షన్ ఆన్సర్ అండి. ఓకే, ఇక్కడ 56 ఏం చేస్తామంటే ఇంతకుముందు నాకు డైరెక్ట్ కలపకూడదు. 28 రోజులు ఎంత? 56. ఎందుకంటే ఇంతకుముందు ఒకళ్ళే మిగిలేవాళ్ళు లేదా వాళ్ళ యొక్క యావరేజ్ అడిగేవాడు కాబట్టి డైరెక్ట్ చేసేవాళ్ళం. కానీ ఇక్కడ మనకి ఇద్దరు గురించి అడుగుతాం కాబట్టి 28 రోజులు 56 + 3 అంటే ఎంత? 59 క్యాలిక్యులేషన్ తీసుకోవాలి. నెక్స్ట్ 37 చూడము. 37 చూడు. ద యావరేజ్ ప్రైస్ ఆఫ్ 10 books ఈజ్ 12 వైల్ ది యావరేజ్ ఆఫ్ 8 ఆఫ్ దీస్ బుక్స్ ఈజ్ 11.75 అన్నాడు. 75 are the remaining books. If the price of the one book is 60% more than the price of the other, what is the price of each of these 2 books is కావాలి. 10 పుస్తకాల యొక్క ధర ఎంత ఇచ్చాడు? 12 ఇచ్చాడు. 8 పుస్తకాల యొక్క ధర ఎంత ఇచ్చాడంటే 11.75 ఇచ్చాడు. మిగిలిన ఉన్న 2 books గురించి వాడు డిస్కషన్ పెట్టాడండి. 8 పుస్తకాల యొక్క విలువ 11.75 అండ్ మొత్తం పుస్తకాలు 10 పుస్తకాల యొక్క వాల్యూ ఎంత అంటే 12. అని చెప్పి ఇక్కడ 11.75 కాస్త 12 అయింది అనుకో, ఎంత పెరిగింది? 0.25 పెరిగింది. 11.75 కాస్త 12 అయింది, 0.25 పెరిగింది. 0.25 × 8 చేస్తే 2 పెరగాలి. ఓకే, ఇది అయితే ఇప్పుడు నేనేమనంటే ఇక్కడ చూడు ఇక్కడ మనకి వీళ్ళిద్దరి మధ్య రేషియో చెప్పాడమ్మ. ఇక్కడ మనకి ఒకటి హైయెస్ట్ కాస్ట్ ఉన్న బుక్ అనుకుంటే ఇంకోటి లోయెస్ట్ కాస్ట్ ఉన్నదంటే లోయెస్ట్ కాస్ట్ అనేది 100% అనుకుంటే హైయెస్ట్ కాస్ట్ అనేది 160 అనుకున్నాము.
సో 28 8:5లో క్యాలిక్యులేషన్ చేయాలి. అయితే నేను ఏమనంటే ఇంతకుముందు మనం చెప్పిన దానిలాగానే 12 రోజులు ఎంత 24 అండి. 12 × 2 అంటే ఎంత 24 ప్లస్ ఇక్కడ మనకి 2 చేయాలి. 24 + 2 అంటే ఎంత వాల్యూ ఈజ్ ఈక్వల్స్ ఎంత 26. 24 + 2 అంటే ఎంత 26. ఈ 26 రూపాయలు 8:5 నిష్పత్తులు విడగొట్టండి. ఈ 8 భాగాలు 5 భాగాలు అంటే మొత్తం ఎంత 13 భాగాలే కదా. 13 భాగాలకి 26 కనుక అయితే ఈ 2 పుస్తకాల యొక్క ధర ఎంత అంటే 8 భాగాలకి ఎంత 5 భాగాలకి ఎంత క్యాలిక్యులేషన్ చేయాలి. 13 రోజులు 26 కాబట్టి 8 రోజులు ఎంత 16, తర్వాత 5 రోజులు ఎంత 10. సో 10, 16 ఆన్సర్. సో కాబట్టి 37కి ఆన్సర్ ఏంటమ్మా సి ఆప్షన్ ఆన్సర్. ఇక ఇది 24 ఎందుకు రాస్తామంటే మనం తీసుకున్న 12 కేవలం సగటు అండి. 12 కేవలం సగటు. ఓకే, అందుకే 12 రోజులు 24. ఇక్కడ 2 ఎలా వచ్చిందనే డౌట్ నీకు రావచ్చు. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ అనేది ఎంత అంటే 0.25 కదా. ఇది 0.25 × 8 చేస్తున్నాను అంతే. 0.25 × 8 చేస్తే 2 అనమాట. 24 + 2 ఎంత 26. సో కాబట్టి మనకి ఇది 26. సో హైయెస్ట్ లోయెస్ట్ రేషియో ఎంత 8:5 కాబట్టి క్యాలిక్యులేషన్ చేయగలిగితే మనకి ఆటోమేటిక్గా ప్రాబ్లం చాలా ఈజీ అయిపోతుంది అంతే.